చెప్తుంటారు. పరిస్థితులను బట్టి ఆ మనస్సు అలాగా, నా మనసు విరిగిపోయింది, లేకపోతే మనసు ఒక మందారం, మమత ఒక, అలాగ రకరకాలుగా మనసు చాలా సున్నితమైనది, రకరకాలైనటువంటి రూపాలను సంతరించుకుంటుంటుంది. ఇది ఎలా ఉంటుందంటే, ఒక కోతి ఉంది. ప్రతి మస్తిష్కంలో పుట్టేటువంటి ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఒక కోతి ఉంది. ఆ కోతే క్షణం కాలం ఖాళీగా ఉండదు. గోక్కుంటాం, పీక్కుంటాం, లాక్కుంటాం, ఎగరటం. ఒక కోతిని తెచ్చి ఇక్కడ పెట్టారనుకోండి, మొత్తం పీకేస్తుంది. ఈ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా నాశనం అయిపోతాయి. మనసు అలాంటిది. అలాంటి కోతి కళ్ళు తాగినప్పుడు ఏం చేస్తుంది? ఇంకా వికృతంగా ప్రవర్తిస్తుంది. భయం అనేదే పోతుంది. మళ్ళీ దాన్ని ఒక తేనెటీగ గుట్టింది కళ్ళు తాగి ఉంటే, ఇంకేం చేస్తుంది? ఇక మహా భయంకరం ప్రళయ భీకరాన్ని సృష్టిస్తుంది. మనసు కూడా అంతే. నువ్వు దానికి రకరకాలైనటువంటి ఇంజక్షన్లు అందిస్తూ ఉంటే, సుఖం కావాలని అందిస్తూ ఉంటే, అలా వికృతంగా నీ మీద నీకే మనశ్శాంతి లేకుండా చేస్తుంది. మనస్సు కోరికలను ఎప్పుడైతే తగ్గించుకుంటావో, అహంభావాన్ని ఎప్పుడైతే తగ్గించుకుంటావో, శరణాగతిని, సంపూర్ణ శరణాగతి, కంప్లీట్ సరెండర్. ఇప్పుడు గురువుగారు కొన్ని కోట్స్ ఇస్తారు, లేకపోతే కొన్ని రకాలైనటువంటివి ఉన్నాయి. దాంట్లోకి వెళ్ళి ఈ బాగా రీసెర్చ్ చేసేసి నేనేదో సంపాదిస్తాను లేదు. దాన్ని మీరు తెలుసుకోవాలంటే ఎంతో సాధన చేయాలి. ఇప్పుడు మొదట కూడా ఫస్ట్ చెప్పారు, ఏదైనా విత్తనాన్ని తీసుకొచ్చి ఈ నేల మీద వేసామనుకోండి, వస్తుందా? పోనీ సరే మట్టి మీద వేసామంటే వస్తుందా? రైతు అనేవాడు ఏం చేస్తాడు? ఫస్ట్ పొలాన్ని బాగా శుభ్రం చేస్తాడు, తర్వాత దున్నుతాడు, తర్వాత సమయాన్ని బట్టి, వర్షాలను బట్టి, లేకపోతే నీటి వసతిని బట్టి దాంట్లో విత్తనాన్ని నాటితే అది మొలకయ్యి, మొక్కయ్యి, మానయ్యి ఫలాలను అందిస్తుంది, లేకపోతే రకరకాల రూపాలను మనకు అందిస్తుంది. అది పరోపకార బుద్ధితో మనం చేస్తున్నా సరే దానికి మనం సత్తు ఇవ్వాలి. మనం ఆధ్యాత్మిక ప్రపంచంలో కానీ లేకపోతే ఏదైనా మనం స్వీకరించాలంటే మన మనసును కూడా అలాగే సిద్ధం చేయాలి. రకరకాలుగా అంటే ముందు ఆసన, ప్రాణాయామ, ధ్యానం. ఈ రోజుల్లో నేను గమనిస్తున్నాను, 40-45 ఏళ్ళు దాటిన తర్వాత సర్వీస్ అయిపోయింది. కాళ్ళు మెట్లు ఎక్కలేరు, ఎక్కాలంటే ఒక ర్యాంప్ పెట్టాలి. నేను ఎవరిని కించపరుస్తున్నా, పరిస్థితులు అలా తయారైనాయి. ఏదో ఎంజాయ్మెంట్ అంతంటే 20-25 ఏళ్ళ లోపలే. ఎంజాయ్మెంట్కి అర్థం ఏంటో నాకు అర్థం కాదు. నేను ఐ హ్యావ్ టు డెరైవ్ ఫన్. వాట్ ఈజ్ ఎంజాయ్మెంట్ అంటే ఫన్ అంట. ఫన్ మీన్స్ వాట్? దానికి అర్థం లేదు. చిన్నపిల్లలు చెప్పేదానికి ప్రతిదీ ఎంజాయ్ చేసేయాలి. 40-45 ఏళ్ళ తర్వాత మెట్లు ఎక్కలేరు, కూర్చోలేరు. ఆ బాత్రూంలోకి పోతే వెస్ట్రన్ టాయిలెట్స్, కింద కూర్చోమని లేచేటప్పుడు కీళ్ళు, మోకాళ్ళ నొప్పులు. ఎక్కడ చూసినా డాక్టర్లు బయలుదేరారు. మోకాళ్ళు మారుస్తాం, కీళ్ళు మారుస్తాం, స్టీల్ జాయింట్లు వేస్తాం. మళ్ళీ దానికి 5 ఏళ్ళు 10 ఏళ్ళు మళ్ళీ అడుగు ఇంకో 10 లక్షలు తీసుకొని చేస్తుంటాడు. సంపాదించిన డబ్బంతా కూడా ఖర్చు పెట్టడానికే. నేల మీద బాసిపెట్లు వేసుకొని కూర్చొని తన పని తను చేసుకోగలిగిన వాడు, లేకపోతే వంగి కింద పడిన వస్తువుని జాగ్రత్తగా తీసుకోగలిగిన వ్యక్తిత్వం కలిగిన వాడే ఆరోగ్యవంతుడు. ఆరోగ్యం రావాలంటే ఆసనాలు వేయాలి. ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం. కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు బయలుదేరారు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అంట. దేవుడి మీద ధ్యాస కదా, శ్వాస మీదనా? ముక్కులోంచి వెళ్తుందా, వస్తుందా? ఇవన్నీ తప్పుడు ప్రచారాలు. శ్వాస మీద కాదు, నువ్వు దైవం మీద ఈ ఆలోచనారహితమైనటువంటి స్థితిని పొందటమే ధ్యానం. ఏ విధమైన ఆలోచనలు లేకుండా నిర్మలంగా ధ్యానం చేసి లెగిశాను అని అన్న తర్వాత అతని ముఖాన్ని మనం చూసినప్పుడు చంద్రుని ముఖం ఎంత ప్రశాంతంగా ఉంటుందో అలా కనపడాలి. అంతేగాని సినిమాలో పవన్ కళ్యాణ్ అది పెట్టుకున్నాడా, లేకపోతే భోజనంలో ఏం చేస్తున్నారు? ఇది శ్వాస మీద ధ్యాస అనేవాడిది. భోజనం అంటే తిండి మీద ధ్యాస అని చెప్తారు. శ్వాస మీద ధ్యాస కాదు, మనస్సుని నిర్మలం చేసుకోవటం, శూన్యమైన స్థితికి తీసుకెళ్ళటం. యూ షుడ్ లూజ్ యువర్ ప్రెజెన్స్ అండ్ సరెండర్ కంప్లీట్లీ టు ది గురువు గారు ఆర్ గాడ్. దేవుడికి మనకి మధ్యన ఉన్న పరమాత్మకి ఉన్న అనుసంధానం, భగవంతునికి భక్తునికి అనుసంధానం అంబికా దర్బార్వతి కాదు, గురువు గారికి కంప్లీట్గా మనం శరణాగతి అయితే ఎన్నో రకాలైనటువంటి ఎక్స్పీరియన్స్లు చెప్తున్నారు. ఎన్నో రకాలైనటువంటి విషయాలు నేను చూశాను. నా ఫ్రెండ్ చంద్రశేఖర్ ఉన్నారు. ఆయన ఇక్కడ ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఇందాక కొంతమంది వక్తలు చెప్పారు, కులాలు, వర్గాలు, విభజనలు, రకరకాలైన వర్ణాలు, ఇవన్నీ కూడా అయిపోయినాయి. అవన్నీ మనం పక్కన పెట్టుకుంటే మనం ఒక సాటి మనిషి, ఒక ఫ్యామిలీ. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అదే చెప్తారు, స్ఫూర్తి ఫ్యామిలీ. ఒక కుటుంబంలో ఉన్నవాడు నువ్వే కులం అని అడుగుతాం మనం. అన్నో, తమ్ముడో, అక్కో, చెల్లో, తాతో, మనవరాలు, ముని మనవరాలు ఎవరో ఉంటారు కదా. ఇప్పుడు అసలు కుటుంబ వ్యవస్థే పోయింది.
ఎవరు ఎప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారో, ఎప్పుడు విడాకులు తీసుకుంటున్నారో ఏమీ తెలియదు, గందరగోళంగా ఉంది. అంతా కూడా మాట్లాడాలంటే అసలు ఇక మనం చెప్పలేము. ఎందుకంటే సహజ సిద్ధమైనటువంటి స్థితి నుంచి మనం ఎప్పుడైతే పక్కకు జరిగామో అన్నీ కూడా అపసవ్యంగా జరుగుతున్నాయి. ఈ అపసవ్యాన్ని సవ్య మార్గంలో నడిపించడానికి ఉన్న వాళ్ళే గురువులు. గురువుల్లో కూడా ఎంతోమంది ఉన్నారు, చాలామంది గురువులు. కొంతమంది వేషాలు వేసుకుంటారు, కొంతమంది డ్రెస్సులు వేస్తారు, కొంతమంది మేకప్లు చేస్తారు. వీళ్ళందరూ కూడా గురువింద గింజలు అంతే. గింజ వెనకాల మచ్చ ఉంటుంది కదా, ఆ మచ్చ తెలిసేంతవరకే. అసలైన మచ్చ బయటపడిన తర్వాత రూపం బయటపడుతుంది. కానీ గురువు గారిని మనం చూస్తే నీ అంతట నువ్వు తెలుసుకొని ఆయన ఏమీ ఆశించుకోకుండా నీ యొక్క స్థితిని నువ్వు మెరుగుపరచుకోవటానికి ఉపయోగపడే సాధనంగానే గురువుగారు ఉన్నారు. నాకు చెప్పాను కదా, ఫ్రెండ్ చంద్రశేఖరన్ ఫ్యామిలీ ఫ్రెండ్, ఆయన ట్రస్టీ కూడా, విశ్వస్ఫూర్తి ఫ్యామిలీకి ట్రస్టీ కూడా. ఆయన ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులకు లోనైపోయి బ్లడ్ పర్సంటేజ్ 2.5% అంట ఆయనకి. హిమోగ్లోబిన్ మగవాళ్ళకి 12% కంటే ఎక్కువ ఉండాలి, మామూలుగా ఆడవాళ్ళకి 11% కంటే ఎక్కువ ఉండాలి. అలాంటిది 2.5% హిమోగ్లోబిన్లో ఉన్నప్పుడు ఆయన గురువు గారిని ఆశ్రయించిన తర్వాత ఆయనకు ఇప్పుడు 12% అన్ని రకాలైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి అనారోగ్యమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా దాటుకొని అలా రకరకాలైనటువంటి ఎక్స్పీరియన్స్లు. మా మిస్సెస్సే ఉన్నారు, మా శ్రీమతి. ఆవిడ రోజు ఉదయాన్న 4:30 నుంచి 6:30 లోపల అన్ని ఆసన ప్రాణాయామం ధ్యానం అనేది పాటిస్తూ ఉంటారు. వాళ్ళు చేసే పుణ్యకర్మలే మాకు ఈ విధంగా ఉండేలాగా చేయగలుగుతున్నాయి. అంటే కుటుంబంలో అట్లీస్ట్ ఒక్కళ్ళైనా సరే కొంతమంది సాధకులుగా ఉండాలి. ఇందాక నేను చెప్పినట్లుగా ఈ ఆసనము, ప్రాణాయామము, ధ్యానం అనేది చెవును పెట్టు, మనసును శూన్యరహిత భారరహిత స్థితికి తీసుకెళ్ళటమే. ఇవన్నీ కూడా రావాలంటే ఏ హెల్దీ మైండ్ ఇన్ ఏ హెల్దీ బాడీ, ఆరోగ్యకరమైనటువంటి ఆహారపు అలవాట్లను, ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని. నేను అదే చెప్తున్నా, 40-45 దాటిన తర్వాత తలకి ఏషియన్ పెయింట్ రంగులు వేసేసి నేను రూపంలో అద్భుతంగా ఉన్నాను, కానీ కూర్చోలేడు, లెగలేరు. కీళ్ల నొప్పులు, కాళ్ళ నొప్పులు, తిన్నది మంచిగా వంట పట్టేలాగా ఉండగలగటమే ఆరోగ్యం. One second, sir. I invite Sri Gangichetti Lakshmi Narayan Garu, Assistant Professor Science. Please come to stage. శరీరాన్ని కలిగి ఉండటానికి యోగాసనాలు, మనస్సుకి స్వస్థత చేకూర్చడానికి ధ్యానము, ప్రాణాయామము, ధ్యానం, ఇవన్నీ రకరకాల మెట్లు. ఇవన్నీ ఎక్కుకుంటా వెళ్ళిన వాళ్ళని మనము అనుసరించగలిగితే వాళ్ళలోంచి వచ్చేటువంటి ఆ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ. ఇప్పుడు ప్రతి వాళ్ళు మనస్సు కలత చెందింది, బాధలో ఉన్నాను, గురువు గారిని చూసాము, లేకపోతే ఆయనకి నివేదించుకున్నాము. ఏమన్నా వాహకం ఉందా, మీడియం ఉందా? దెర్ ఈజ్ నో మీడియం. నీ యొక్క మనస్సును డైరెక్ట్గా ఆయన పాదపద్మాల దగ్గరికి కనెక్ట్ చేస్తే ఆ వచ్చేటువంటి వైబ్రేషన్స్, ఎందుకంటే గురువు గారి దగ్గర విశ్వశక్తి ఉంది, యూనివర్సల్ ఎనర్జీ ఉంది. ఆయన దగ్గర నుంచి మనం కొంత పొందగలుగుతాం. ఆయన పాత్రతను బట్టి ఇస్తారనమాట. అంతేగాని అపాత్రుడు నేను బయలుదేరాను, నాకు ప్రధానమంత్రి పదవి కావాలి అని కోరుకున్నాడు అనుకోండి, ఇచ్చేస్తాడా? ప్రతివాడు ప్రధానమంత్రి కావాలని అనుకుంటాడు, ముఖ్యమంత్రి కావాలని టేక్ పాలసీ లాగా నువ్వు నాకు ఇస్తేనే నేను అది ఎప్పుడు తప్పు. పూర్తి శరణాగతిని పొందిన తర్వాత మన చిన్న చిన్న అవసరాలు, ఎందుకంటే సమాజంలో ఉన్నాం, మనకి చిన్న చిన్న అవసరాలని, లేకపోతే మనం చిన్న చిన్న ఇబ్బందులను గట్టెక్కించమని అడగాలి. కానీ ఆడవాళ్ళు నా ఖజానా జ్యువెలర్స్లో ఉన్న మొత్తం రావాలి, 2 కిలోలు మొత్తం బంగారం దొరకాలని కోరుకుంటే ఇచ్చేస్తేనే ఆయన పెద్ద గురువు, లేకపోతే నిజమైన దేవుడు అని అనుకుంటే అవన్నీ చాలా మూర్ఖమైనటువంటి ఆలోచనలు. అంటే కోరికలను కూడా మనం చాలా పొదుపుగా అడగాలి. ఎన్నో రకాలైనటువంటి 100 కోరికలు లిస్ట్ పెట్టేసుకుని నేను ఐఏఎస్ ఆఫీసర్ అయిపోవాలి, చదవకుండా ఏమన్నది, అక్కడ ఇంటర్మీడియట్ కూడా పాస్ అవ్వడు, ఐఏఎస్ ఆఫీసర్ అయిపోవాలి. ఇవన్నీ కూడా తాహతం మించిన కోరికలని కూడా అణిచిపెట్టుకోవాలి. గురువుగారు ప్రతిరోజు కూడా ఒక కోట్ ఉంది, మన ఇవి రొటేటింగ్ క్యాలెండర్ ఉంది కదా, చిన్నది టేబుల్ క్యాలెండరు. నాకు బాగా నచ్చింది ఏంటంటే మన నిజ జీవితానికి కూడా అన్వయించుకోవచ్చు. అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్ ఆర్ అన్అవాయిడబుల్ అండ్ ఇన్ఎవిటబుల్. అటాచ్మెంట్, విపరీతమైన అటాచ్మెంట్. మా నాన్నమ్మ అంటే బాగా ఇష్టం అండి, ఆమెకి 90 ఏళ్ళు వచ్చినాయి, హాస్పిటల్లో ఉంది, ఎలాగా నాకు చాలా బాధగా ఉందని అంటే, ఇంకా 90 ఏళ్ళు బ్రతకడం చాలా గొప్ప ఇలాంటి కాలంలో. ఇంకా ఆమె 190 ఏళ్ళు బతికి నీకు 100 ఏళ్ళు వచ్చే వరకు ఆవిడ ఉండాలి. ఇది అటాచ్మెంట్ పూర్తిగా. లేకపోతే బాగా మంచి హీరోయిన్ ఉందా, ఆమె నా భార్యగా రావాలి, లేకపోతే అది విపరీతమైన కోరిక, అంటే విపరీతమైన అటాచ్మెంట్స్ అనమాట. ఇదే చెప్పారు గురువుగారు, అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్ ఆర్ అన్అవాయిడబుల్ అండ్ ఇన్ఎవిటబుల్. ఇన్ఎవిటబుల్ అంటే మనం ఆపలేనివి, అన్అవాయిడబుల్ అంటే ఎప్పుడైతే నువ్వు అటాచ్మెంట్స్ నెమ్మదిగా తగ్గించుకుంటూ వస్తున్నావో, అటాచ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ లగేజ్.
రైల్వే స్టేషన్లో కూడా రాసి ఉంటాయి, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. ఎంత తక్కువ లగేజ్ పట్టుకుపోతున్నావో అంత నీ ప్రయాణం సుఖవంతంగా సాగుతుంది. చివరి మజిలీకి వెళ్ళేటప్పటికి ఏది ఉండదు, నీ ఒంటి మీద అన్ని పీకేసి అక్కడ పడేసి పెడతారు. అది ఇలాంటి భావాన్ని నువ్వు ఎప్పుడైతే పొందుతావో అప్పుడు కూడా నెమ్మదిగా కోరికలు నెమ్మదిగా తగ్గుకుంటూ వస్తాయి. అవసరమైన కోరికలే ఉంటాయి, అవి సమాజానికి ఉపయోగపడేలా ఉంటాయి. సరే, ఇప్పుడు నేను చివరిగా ముగించే ముందు మనము చేసేటువంటి ప్రతి పని కూడా ప్రకృతికి అనుసంధానమైన లేకపోతే ప్రకృతికి అనుగుణంగా ప్రకృతిని పాడు చేయకుండా ఉండేలాగా చూడాలి. చిన్న చిన్న విషయాల నుంచి మొదలు పెడతాం. మనం ఇంట్లో వాడేటువంటి ప్లాస్టిక్ బ్యాగ్స్ ప్రతి వాళ్ళు చేతులు ఒప్పుకుంటూ వెళ్తున్నారు, కూరగాయలు ఏవో కొంటారు, విపరీతమైన షాపింగ్లు చేస్తారు, తీసుకొచ్చి ఇంటి నిండా ఆ చెత్త తీసుకెళ్ళి ఆ ప్లాస్టిక్ బ్యాగుల్లో పడేసి బయట చెత్త కుప్పల మీద పడేస్తారు. ఇప్పుడు చాలామంది ఒక దరిద్రపు కల్చర్ మొదలైంది. కర్రీ పాయింట్స్ అంటారు, టిఫిన్ సెంటర్స్ అంటారు. రోజుకు ఒక రుచి కావాలి అమ్మగారికి అయ్యగారికి. అందరూ 9:30 తర్వాత లేస్తారు, 8:30 తర్వాత. ఇది ఒక చెడు అలవాటు. లేచిన తర్వాత ఇడ్లీ సెంటర్కి పోయి తీసుకొస్తారు, బాగా తినేసి సగం ఇడ్లీ తిని తీసుకెళ్ళి ఆ ప్లాస్టిక్ కవర్లోనే పెంటకుప్ప మీద పడేస్తారు. ఆవులు మేకలు ఇవన్నీ వచ్చి వాటిని తింటాయి. తిన్న తర్వాత ఆడ కడుపుల్లోకి వెళ్ళిపోతాయి. అవి వెళ్ళిపోయి మనలాగా వాటికి చేతులు లేవు కదా పీక్కొని తినడానికి, లేకపోతే అవసరమైనవి ఆ వాసనతో మింగేస్తాయి. మింగేసిన తర్వాత కడుపులోకి వెళ్ళిన తర్వాత అరక్కోకుండా అవి వెనక్కి ఆ గొంతు దగ్గరికి వచ్చి అడ్డం పడి కడుపులన్నీ ఇంత లావ్ అయిపోయి గ్యాస్ ఫామ్ అయిపోయి ఏడుస్తూ ఉంటాయి. ఆ ఏడుపులే మనందరికీ కూడా ఇలా కొడుతున్నాయి. వాటి పిల్లలకి మూతులు కట్టేసేసారు పాలు తాగకూడదని. అవన్నీ కూడా అందరం మనం మూతులు కట్టుకుని భయపడం, ఎవరి దగ్గర ఏముందో ఏం రోగం ఉందో అని అంతా భయం. ఇదంతా కూడా మనం ఏది చేసామో అదే మళ్ళీ మనకి తిప్పు కొడుతుంది. దయచేసి ప్లాస్టిక్ను వాడొద్దు, చెట్లను నరకొద్దు, చెట్లను వేయటంలో లేకపోతే వాటిని సంరక్షించడంలో మీ యొక్క సహకారాన్ని ఎప్పుడూ పంచండి. ఇప్పుడు మనకు 33% అడవి ఉండాలి, అది 15%కి దిగజారిపోయింది. ఈరోజు ఆగస్టు 22వ తారీఖు, ఈ రోజు కూడా మనం ఏసీలు వేసుకుని బతుకుతున్నామంటే ఇళ్లల్లో ఏమన్నా అర్థం ఉందా? బ్రహ్మాండమైనటువంటి వర్షాలు పడాలి, సమృద్ధిగా ప్రకృతి కనపడాలి, పచ్చగా. ఎక్కడ వర్షాలు పడట్లా. 2 కాలాలు ఉన్నాయి. నేను చెప్తున్నాను ప్రతిసారి, ఎప్పుడు చెప్తా ఏ మీటింగ్లోనా. ఎండాకాలం, ఎండలు తక్కువగా ఉన్న కాలం, ఇంకేం లేదు. 3 కాలాలు 6 ఋతువుల సిస్టమ్ అంతా పోయింది. ఇక నెమ్మదిగా మనము ఆక్సిజన్ సిలిండర్లు ముఖానికి పెట్టుకుని, మొన్న ఆక్సిజన్ కోసం ఎలా ఎగబడ్డారు చూశారు కదా. చెట్లు ఇచ్చే ఆక్సిజన్ తమ జీవిత కాలంలో 25 లక్షల నుంచి 35 లక్షల రూపాయలు మనం క్వాంటిఫై చేస్తే, ఇప్పుడు రేటు పెరిగింది కాబట్టి ఇంకెక్కువ అవుతుంది. అలాంటిది పరోపకార రూపంలో మనకు అన్నీ అందిస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం ప్రకృతిని పరిరక్షించడానికి అనేది ప్రతి వాళ్ళు ఆలోచించాలి. ప్రతి చిన్న వస్తువు కూడా చైనా మేడే. దాన్ని ఎన్ని రోజులు పనిచేస్తుందో ఎవరికి తెలియదు, గ్యారంటీ లేదు. ఈ కోవిడ్ కూడా చైనా మేడే. ఆడికి వచ్చిందంటే ఆడికి గ్యారంటీ ఉన్నదని ఎవరికి తెలియదు. ఆరోగ్యంగా ఉన్నాడు ఎగిరిపోయాడు, అనారోగ్యంగా ఉన్నాడు బతికిపోయాడు. ఎలా ప్రవర్తిస్తుందో పిచ్చోడి చేతిలో రాయి చైనా వస్తువులు అని అన్నీ సృష్టించగలిగారు, కానీ మన దగ్గర ఉండే ఎర్రచందనాన్ని సృష్టించలేకపోయారు. ఇది కూడా ట్రై చేశారు 100 ఏళ్ల క్రితం. ఆ చెట్లు పెరిగి సావట్లేదు, ఆ విధమైనటువంటి ఇన్హెరెంట్ క్యారెక్టర్స్ రావు, ఎందుకంటే అది ఎండమిక్ స్పీషీస్. అదొక్కటే మన మీద ఆధారపడేది. వాళ్ళు రెడ్ గోల్డ్, ఆడవాళ్ళకి బంగారం ఎంత పిచ్చో వాళ్ళకి చైనా వాళ్ళకి ఎర్రచందనం అంటే అంత పిచ్చి. అందుకనే మొన్న టన్ను 60 నుంచి 65 లక్షలు పెట్టి కొనుక్కెళ్ళారు. మనం కొనలేము. ఒక చిన్న కృష్ణుడి విగ్రహం 3.5 లక్షలు ఉంటుంది. లేపాక్షులు అమ్ముతున్నారు, మేమే తయారు చేసి ఇస్తున్నాం. అంటే ప్రకృతిని నువ్వు ఏ రోజు కూడా శాసించలేవు, సృష్టించలేవు. నువ్వు ఒక చిన్న జీవి అంతే. కాకపోతే మనకి ఎంతోమంది విజ్ఞులను, గురువుగారు లాంటి అన్ని రకాలైనటువంటి సర్వశక్తిశాలను మనకు అందించారు. వాళ్ళ ద్వారా మనం మంచి విషయాలు నేర్చుకోవాలి. సరైనటువంటి ఆహార పద్ధతులని, సాత్విక ఆహారాన్ని, మంచి ఉదయం పూట సూర్యుడి నుంచి మనం పొందేటువంటి శక్తి. అలాగని మధ్యాహ్నం పూట సూర్యుడిని తట్టుకోగలమా? వెళ్తే సూర్యుడు అంతా మనకి శక్తి ఇస్తున్నాడు కదా అని చెప్పి మధ్యాహ్నం పూట తట్టుకోగలం. అలా తట్టుకునేవాడే శ్రామికుడు. ఒంటి మీద గొడవలు లేకుండా కష్టపడి పనిచేస్తుంటాడు. వాడికి ఏమి ఉండదు. మనం వెళ్ళి నుంచున్నామా మొత్తం కారిపోతుంటుంది. ఒక 10 లీటర్లు నీళ్లు తాగాలి. అలాంటి శక్తిని పొందగలిగిన వాడే ప్రకృతికి దగ్గరగా ఉన్నవాడు. అంతేగాని ఉదయాన్నే లేచి ప్రత్యక్ష భగవానుడు అని చెప్పి రోజంతా అక్కడే కూర్చున్నావా వడదెబ్బట్స్ వస్తావు. అలాగే సూర్యుడి నుంచి కాపాడుకోవడానికి హీరోయిన్లు వాళ్ళందరూ సన్ స్క్రీన్ లోషన్ అని రాసుకుంటారు. రకరకాల బయటకు వచ్చేటప్పుడు క్రీములన్నీ రాసుకొని మేకప్లు వేసుకొని చివరికి డి విటమిన్ దొరకదు. ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యుడు ఉద్భవించేటప్పుడు, ఉదయించేటప్పుడు నిద్రలేగటం అనేది ముందు ముఖ్యమైనటువంటి విషయం. ప్రకృతిలో సమస్త జీవరాశులు కూడా కాలానుగుణంగానే ప్రవర్తిస్తాయి. ఒక్క మానవుడే లింగ వయోభేదాలు లేకోకుండా
ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తించి ఇన్ని వినాశనాలు తెచ్చుకుంటున్నారు. అందువలన ప్రకృతిని పరిరక్షించండి, నదులను కాపాడండి, మన మనుగడ కోసం మనమే మంచి మార్గాన్ని నిర్మించుకుందాం. అంతేగాని ప్లాస్టిక్ వాడకూడదని ఈ రోజు నుంచి ప్రతిజ్ఞ చేయండి. ఈ ఫ్లెక్సీలు వచ్చిన తర్వాత ఒకప్పుడు మంచి గుడ్డ మీద పెయింటింగ్ వేసేవాళ్ళు, 3 రోజులు 4 రోజులు పెట్టేది. ఇప్పుడు ఈ ఫ్లెక్సీలు వచ్చిన తర్వాత ఎంత డేంజరస్గా ఉందంటే ఆ వాసనే మనం భరించలేము. ఆ పక్కన ఉంటే ఆ తయారు చేసే కంపెనీకి వెళ్తే మీరు పిచ్చి పడుతుంది. క్యాన్సర్ వచ్చేది వీటి వల్లనే. ఇది అయిన తర్వాత కొన్ని రోజులకి శిథిలం అయిపోతాయి, తీసుకెళ్ళి కుప్ప మీద పడేస్తారు, పెంట కుప్ప మీద. నెమ్మదిగా అది భూమిలో కలుసుకుంటూ నీళ్ళల్లో కలిసిపోయి మనం తాగే నీళ్ళన్నీ కూడా విషపూరితం అయిపోయినాయి. భూగర్భ జలాలు ఏ విధంగా కూడా బాగోలేదు. కారణం ఏంటంటే ఈ ఫ్లెక్సీ. దీనివల్ల ఎంతోమంది చిత్రకారులు నశించిపోయారు. బాపు గారు ఏ రోజున ఫ్లెక్సీ మీద వేసాడా? కానీ ఆయన బొమ్మలు తీసుకొచ్చి ఫ్లెక్సీ మీద వేస్తున్నారు. ముఖ్యంగా ఫ్లెక్సీలు, పాలిథిన్ కవర్సు, భోజనాలు చేసేటప్పుడు దరిద్ర పాలిథిన్ వేస్తుంటారు. అది వేసి ఆ సాంబార్ వేసుకున్న తర్వాత ఆ కరిగింది నువ్వు తినేస్తావు, కడుపులోకి వెళ్ళిపోతుంది. టీ కప్పులు కూడా ప్లాస్టిక్వే. టీ కూడా ప్లాస్టిక్ కవర్లు వేసుకొస్తున్నారు. మళ్ళీ వెళ్ళి అక్కడ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్లో పడతారు. వెళ్ళి 2nd స్టేజ్, 3rd స్టేజ్, 4th. నీకు నువ్వే వినాశనం, ఇంకేం లేదు. ప్లాస్టిక్ అనేది మీ అంతటికి మీరే స్వీయ నియంత్రణ వహించండి. అరిటాకుల్లో తినండి. బయటకు వచ్చినప్పుడు ఇవి వర్ణ చిత్రాలను మాత్రం మంచి ఖద్దరు గుడ్డ మీద కానీ, సిల్క్ గుడ్డ మీద కానీ తరతరాలకు వాడుకునేలాగా మంచి పెయింటర్స్ను ప్రోత్సహించండి, సృజనాత్మకతను ప్రోత్సహించండి. గురువుగారు చెప్పినటువంటి అన్ని విశేషాలని మనం ప్రతిరోజు మననం చేసుకునేలాగా ఆ రోలింగ్ క్యాలెండర్లో చూస్తే అసలు దాని గురించి ఒక అరగంట ఆలోచించినా సరే మనకు ఊహకు అందదు. ఎంతో సృజనాత్మకం ఉంది, ఎంతో దాన్ని ఏమంటారు, జిస్ట్ అంటారు. అంటే మొత్తం అంతా కూడా కుదించి ఆయన మనకి చాలా సరళతరమైనటువంటి రూపంలో, వాక్యాల రూపంలో అందించారు. ఈ విధమైనటువంటి ఈ శుభదినాన్న గురువుగారి ఆశీస్సుల వలన మీ అందరికీ కూడా నాకు తెలిసినటువంటి చిన్న విషయాలను పంచుకునే అవకాశం ఇచ్చినటువంటి బాలాజీ గారికి, డాక్టర్ బాలాజీ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆయన చేసేటువంటి సహకారం, ఆయన యొక్క మార్గదర్శకత్వం ఎప్పుడు ఉండాలని మరీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గురువు గారికి వేల ప్రణామాలు, ఆయన పాదపద్మాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్ఫూర్తి ఓం, స్ఫూర్తి ఓం, స్ఫూర్తి ఓం. has given excellent and exemplary talk on nature and related issues. సో ప్రకృతికి సంబంధించిన సంబంధాలు, ప్రకృతితో ఎంత మంచిగా, ప్రేమగా, ఆహ్లాదకరంగా ఉంటే మన జీవితము అంత మంచిగా ఉంటుంది. ప్రకృతి నియమాలు పాటించి, ప్రకృతితో జీవించి, ప్రకృతిమయంతో. అందుకోసమే ఒక వెస్టర్న్ ఫిలాసఫర్, ఫ్రెంచ్ ఫిలాసఫర్ ఉన్నారు. అతని పేరు జీన్ జాకస్ రూసో. అతను ఎమెయిల్ అనే ఒక బుక్ రాసినాడు. దాంట్లో ప్రకృతి వాదం కింద వస్తారు. అంటే ఏం చెప్తారంటే లివింగ్ ఇన్ నేచర్, ఫాలోయింగ్ నేచర్, లివింగ్ విత్ ది హెల్ప్ ఆఫ్ నేచర్. అంటే యు ఆర్ బార్న్ ఇన్ ది నేచర్, యు ఆర్ లివింగ్ ఇన్ ది నేచర్, యు ఆర్ డైయింగ్ ఇన్ ది నేచర్, యువర్ ఎంటైర్ లైఫ్ ఇన్ ది నేచర్, ఫాలో ది రూల్స్ ఆఫ్ నేచర్, నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్. సో ఇలా తాత్విక భావాలు కూడా నేచర్లో, ఫిలాసఫీలో ఎక్కువ ఉంటాయి సార్. సో ఈరోజు మీరు తాత్విక భావాలు, చాలా ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ చాలా అద్భుతంగా చెప్పారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఎక్సలెంట్ అండ్ ఎగ్జాంపులరీ టాక్. నౌ ఐ ఇన్వైట్ Dr. Gangisetti Lakshmi Narayana. So he is a assistant professor in National Sanskrit University. So I invite Dr. Gangisetti Lakshmi Narayana garu to give some valuable contents in this regard. ఈ సందర్భంగా సాంస్క్రిట్లో చాలా విలువైన విషయాలు కనపడతాయి మనకి. తయా తరంగానుచరాః కటాక్షాః శ్రోత్రేషు పుంసామమృతం క్షరంతీం సరస్వతీం సంశ్రితకామధేనుం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. భారతీయ ఆర్ష సంస్కృతిలో అత్యంత పవిత్రమైన పర్వదినాలలో ఒకటైనటువంటి శ్రావణ పూర్ణిమ శుభవేళ ఆధ్యాత్మిక విశ్వగురువుగా,
సైంటిఫిక్ సెయింట్గా జీవిత పరమార్థాన్ని అందరికీ చాటి చెబుతూ ఉన్నటువంటి మహనీయులు, గురువులు, సాధారణమైనటువంటి గురువులు కాదు, విశ్వగురువులైనటువంటి శ్రీ 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 స్ఫూర్తిశ్రీ గురువర్యుల వారి యొక్క పాదపద్మాలకు మనసా వాచా కర్మణ నమస్కరిస్తూ ఈవేళ కొన్ని విషయాల్ని మీతో పంచుకునే ప్రయత్నంలో భాగంగా ముందుగా ఈ సమావేశానికి ఆధ్యక్షం వహిస్తున్నటువంటి ఆచార్య చిన్నయ్య గారికి నమస్కారాలను తెలియచేసుకుంటూ ఉన్నాను. ప్రాచ్య పాశ్చాత్య తత్వశాస్త్రాలలో తలస్పర్శి పాండిత్యం కలిగినటువంటి వారు ఆచార్య చిన్నయ్య గారు. మనిషికి తాత్వికత అనేది అవసరమని ఇటు భారతీయ దార్శనికులు అటు పాశ్చాత్య దార్శనికులు ఇరువురు కూడా చెబుతూ ఉంటారు. వారి సారాన్ని మదించి అందించేటువంటి మాన్యులు ఆచార్య చిన్నయ్య గారికి నమస్కారాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. వారి పేరుకు చిన్నయ్య గారే కానీ తత్వశాస్త్రం యొక్క సారాన్ని అందించి అందరికీ పెద్దయ్య అయ్యారు. అటువంటి పెద్దయ్య గారికి నమస్కారాలు తెలియచేసుకుంటూ, అలాగే శ్రీరంగధామ గారికి యోగశాస్త్రంలో తలస్పర్శి పాండిత్యం ఉన్నటువంటి మాన్యులు, వారికి నా నమస్కారాలను తెలియచేసుకుంటూ ఉన్నాను. అలాగే డాక్టర్ కె శ్రీనివాస్ గారు, అలాగే ఇంతకు మునుపు మాట్లాడినటువంటి అశోక్ గారు, అందరికీ నమస్కారాలు. బాలాజీ గారి యొక్క ప్రేరణ 100% 100% ఉండడం వలన ఇవాళ నేను ఇక్కడ మాట్లాడగలుగుతున్నాను. కొన్ని కార్యాంతరాల వల్ల నేను రాలేను అని వారికి సవినీయంగా మనవి చేసుకున్నాను. మరి కానీ గురువుగారి ఆదేశం, నేను ఇక్కడ తప్పనిసరిగా రావాలని గురువుగారి యొక్క ఆదేశం ఉన్నప్పుడు నేను ఎటుమాత్రం ఎట్లా వెళ్ళగలుగుతాను. అలా గురువుగారి ఆదేశం మేరకు కార్యాంతరాల్లో ఉన్నప్పటికీ కూడాను ఈనాటి ఈ సమావేశంలో మీ ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నాను. విశ్వగురువులైనటువంటి స్ఫూర్తిశ్రీ వారి యొక్క మహిమాన్వితమైనటువంటి మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి మీకందరికీ కూడాను నా వినయపూర్వక సాధువాదాలు. స్ఫూర్తిశ్రీ గురువర్యుల యొక్క ఆధ్యాత్మిక చింతన ఒక పార్శ్వమైతే, మరొక పార్శ్వం విజ్ఞాన శాస్త్రపరమైనటువంటి సమన్వయం. భారతీయ ఆర్ష పరంపరలో జ్ఞాన విజ్ఞానం అనేటువంటి మాటలు చెబుతూ ఉంటారు. జ్ఞాన విజ్ఞాన విముక్తయే. జ్ఞానానికి విజ్ఞానానికి తేడా ఏంటి అంటే వి అనే ఒక్క అక్షరమే కావచ్చు, కానీ మన సంప్రదాయంలో జ్ఞానానికి విజ్ఞానానికి స్పష్టమైనటువంటి విభజన రేఖని చెప్పారు. జ్ఞానం అంటే మోక్ష సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి బుద్ధి విశేషానికి జ్ఞానమని పేరైతే, శాస్త్ర సాంకేతిక పరమైనటువంటి బుద్ధి విశేషానికి విజ్ఞానం అని పేరు. నాకు పెద్దగా గురువుగారి యొక్క సాహిత్యంతో ప్రత్యక్షమైనటువంటి పరిచయం లేదు. అయినా ఇటీవల ప్రారంభించినటువంటి కొంత ప్రాథమిక అధ్యయనం మేరకు ఎక్కడున్నా సరే వారి యొక్క విశ్వభావనల తరంగాలు నా పైన ప్రసరించడం చేత కలిగినటువంటి ప్రేరణతోటి మాట్లాడుతున్నటువంటి విషయాలే తప్ప నాకు నేనుగా ఏదో అధ్యయనం చేసి మాట్లాడుతున్నటువంటి మాటలు అని ఏమాత్రం బడాయికి పోవటం లేదు. ఆ విశ్వగురువుల యొక్క ఆధ్యాత్మిక చైతన్య విద్వస్వరూప రేఖ ప్రసరించిన కారణంగా కొన్ని విషయాలు మీతో పంచుకుంటూ ఉన్నాను. ఈ జ్ఞాన విజ్ఞానాలని సమన్వయించడంలో గురువుగారి యొక్క అపూర్వమైనటువంటి చింతన మనకు కనిపిస్తూ ఉంది. కేవలం ఆధ్యాత్మిక పరమైనటువంటి గురువులు మనకి ఉన్నారు. ఇటు శాస్త్ర సాంకేతికాలలో శిఖర స్థానాన్ని పొందినటువంటి శాస్త్రవేత్తలు ఉన్నారు. మరి ఈ రెండింటి మధ్య ఒక వారధి కావాలి. అప్పుడు అసలైనటువంటి వాస్తవిక తత్వం ఏంటో తెలుస్తుంది అన్న ఉద్దేశంతో సామాన్య ప్రజానీకానికి కూడా అర్థమయ్యే విధంగా
యోగతత్వాన్ని, ఆధ్యాత్మిక తత్వాన్ని, నువ్వు ఎవరు, నువ్వు ఎందుకు వచ్చి ఉన్నావు ఇక్కడికి, ఏం సాధించడానికి ఈ జన్మ మనం ఎత్తాము, ఈ జన్మ సార్థక్యాన్ని పొందవలసినటువంటి అవసరాన్ని అలతి పదాలతోటి రమణీయమైనటువంటి శైలిలోని గురువుగారు అనుగ్రహించారు. అంతే, మరి రచన చేశారు అని అనలేం కదా. లౌకిక కవులు కాదు, లౌకిక రచయితలు కాదు, పారలౌకికమైన ఆధ్యాత్మిక తత్వాన్ని పొందినటువంటి వారు కాబట్టి వారు అనుగ్రహించినటువంటి భావనల్లో జ్ఞాన విజ్ఞానాల యొక్క సమష్టి రూపం. గురువుగారు అనేక సందర్భాల్లో సంస్కారం అనేటువంటిది కావాలి అని చెబుతారు. ఆ సంస్కారం మనిషిని చేస్తుంది, ఋషిని రాజర్షిగాను, బ్రహ్మర్షిగాను, దేవర్షిగాను ముందుకు తీసుకువెళ్తుంది అని చెబుతారు. ఈ పదాలలోనే విస్తృతమైనటువంటి అర్థం దాగి ఉంది. మనిషి కావటం సంస్కారం కారణంగానే అవుతారు. చూడడానికి భాషలో ఒక్క ఈకార దీర్ఘమే మనిషికి తేడా, కానీ ఆ దీర్ఘత్వం ఉన్నదే, ఆ దీర్ఘత్వం ద్వారా మనిషి ఆధ్యాత్మిక చైతన్యాన్ని పొందుతాడు. అంటే విస్తృతమైనటువంటి భావ చైతన్యం, ఆత్మ చైతన్య తత్వాన్ని పొందుతాడు అనేటువంటి విషయం తెలుస్తుంది. ఋషి రాజర్షిగాను, బ్రహ్మర్షిగాను, దేవర్షిగాను పయనించడం అంటే మనిషి మానవత్వం వైపు నుంచి దివ్యత్వం వైపుకు ప్రయాణం చేయటం. ఈ ప్రయాణంలోనే మనిషి తన యొక్క జన్మని సార్థక్యం చేసుకోగలుగుతాడు అన్నటువంటి విషయాన్ని చిన్న మాటలతోటి, దీన్ని మేము సాహిత్యంలో అల్పాక్షరాలలో అనల్పార్థ రచన అని చెబుతూ ఉంటారు. చిన్న వాక్యాలలో విస్తృతమైనటువంటి భావాన్ని. ఎవరికైనా సందేహం రావచ్చు, మరి గురువుగారు చెప్పేటువంటి చాలా విషయాలు మనం పరిశీలించినట్లయితే ఆధ్యాత్మికపరమైనటువంటివి మన వేదాలలోనూ ఉపనిషత్తుల్లోనూ మనకి దర్శనమిస్తున్నాయి కదా, మరి మళ్ళీ మనం అవే చదివితే సరిపోతుంది కదా అంటే, అవి అందరికీ సులభగ్రాహ్యాలు కాదు. ఒక చేదుగా ఉన్నటువంటి మందే చక్కటి ఔషధం. ఆ చక్కటి ఔషధాన్ని, చేదుగా ఉన్నదాన్ని ప్రతి మనిషి స్వీకరించలేడు. సుఖాదల్పధియామపి అన్నట్లుగా మామూలు వాళ్ళు కూడాను సులభంగా అర్థం చేసుకోవడం కోసం మధురాన్ని చేర్చి, అంటే ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేటువంటి భాషలో, పదప్రయోగాల్లో కూడా ఎక్కడ కాఠిన్యం లేకుండా సులభమైనటువంటి మాటలతోటి గహనమైన విషయాన్ని బోధించగలిగినటువంటి గురువర్యులు. ఇందుగలడందులేడని సందేహమవలదు అని ప్రహ్లాదుడు అన్నట్లుగా గురువుగారి యొక్క ప్రసరిత చైతన్యం కూడాను అన్ని చోట్ల వ్యాపించి ఉంటుంది. అంతరాంతర స్వరూపాలలో గురువుగారి యొక్క అంతర్లీనమైనటువంటి శక్తి సహస్ర సమన్వితమై అన్ని చోట్ల కూడాను ప్రసరిస్తూ ఉంటుంది. ప్రత్యక్ష లోచన గోచరీభూతం కాకపోవచ్చు, భౌతికమైనటువంటి ఈ కంటికి కనిపించకపోవచ్చు, కానీ సాధన అనేటువంటి ఆత్మచక్షువుతోటి పరిశీలించినట్లయితే వారి యొక్క అపూర్వమైనటువంటి స్వరూపాన్ని మనం దర్శనం చేసుకోగలుగుతాం. తాత్వికపరమైనటువంటి అంశాలను చెప్పే సందర్భంలో బ్రెయిన్కు సంబంధించిన సిద్ధాంతాలను సమన్వయించటం, నాడీ స్పందన వ్యవస్థని సమన్వయించి చెప్పటం, ఇది మనకి సంప్రదాయంలో నేరుగా కనిపించేటువంటి అంశం కాదు. శాస్త్ర గ్రంథాలలో, ఆయుర్వేదాది గ్రంథాలలో నాడీ వ్యవస్థ గురించి ఉన్నది, కానీ ఇటు ఆధ్యాత్మికతని, ఇటు సాంకేతికతని, శాస్త్ర సాంకేతికతని సమన్వయపరచడం వలన
ప్రామాణికత మరింత పెరుగుతుంది. ఏదో చెప్పేశామంటే చెప్పేశాం అన్నట్లుగా కాకుండా ఇది వాస్తవమైనటువంటి పరిస్థితి అని కళ్ళకు కట్టినట్లు అపూర్వంగా అందించగలిగినటువంటి మహనీయులు. దివ్యమైనటువంటి భావనలు ఎక్కడో ఉండవు, ప్రతి మనిషిలోనూ కూడా దివ్యమైనటువంటి భావనలు ఉంటాయి. ఆ దివ్యమైన భావనల్ని అందిపుచ్చుకొని ప్రయాణం చేయాలి. నేలపైన జీవం ఉంటుంది, నీటిలో ఈ ప్రాణం ఉంటుంది అని, ధరణి నారాయణ సంబంధం అని చాలా అలవోకగా అలతి పదాలు, ఎక్కడ మీకు కఠినత్వం ఏమీ ఉండదు. మనం సాధారణంగా సాహిత్య గ్రంథాలని పరిశీలించే సందర్భంలో కఠినమైన పదాలు తారసపడుతూ ఉంటాయి. నళినీ బాంధవ భానుతత్పర వికాంతస్యంది నిహార కందల చూత్కార మాతులుంగ లవంగలుంగ చూతకేతకి బల్లాత కామ్రాతక సరళపనస బదరి, ఇలాంటి సాధకుణ్ణి భయపెట్టేటువంటివి ఎక్కడా ఉండవు. నిన్ను మరింత దగ్గర చేస్తుంది, ఇంట్రెస్ట్ కలిగిస్తుంది, ఆసక్తి కలిగిస్తుంది. ప్రధాన పార్శ్వం సాహిత్యం కాకపోయినా గురువు గారిది ముందు అక్కడ దాకా తీసుకురావాలి కదా. సాధకుణ్ణి ముందు ఆ మార్గంలోకి తీసుకురావాలి అంటే ఇదో పైన ఈ ఉన్నటువంటి అక్షరస్వరూపమైనటువంటి వాంగ్మయం కనిపిస్తుంది. లోపలికి వచ్చిన తరువాత అక్షర శబ్దానికి నక్షరం, నాశనం కానటువంటిది అని అర్థం. నాశనం కానటువంటి ఆత్మతత్వ చైతన్యం మనకి దర్శనమవుతుంది. ఆ మార్గంలో మనల్ని ప్రయాణింప చేయటానికి గురువర్యులు అవతరించారు. ఈ పవిత్రమైనటువంటి ఈ వేళ మనం చూసుకున్నట్లయితే మన జీవన విధానంలో కూడాను ఎంతో మహోన్నతమైనటువంటి రోజు. శ్రావణ పూర్ణిమ రోజున నూతన యజ్ఞోపవీత ధారణ అనేటువంటిది మనకి అనూచానంగా సంప్రదాయానుబద్ధంగా వస్తుంది. గౌతమ మహర్షి వారు గాయత్రి మాత యొక్క అనుగ్రహంతో చెప్పారు అనేటువంటి విషయాన్ని కూడా చెప్తూ ఉంటారు. ఇది మన జీవన విధానంలో ఉన్నటువంటి అంశం. అయితే మరొకటి రక్షాబంధనం అనేటువంటిది కుటుంబ బాంధవ్యాల యొక్క అనురాగాలకు ఆప్యాయతలకు సంకేతంగా నిలిచేటువంటి రోజు. అలాగే శ్రీ వైష్ణవ సంప్రదాయంలో విద్యకు అధిపతి అయినటువంటి హయగ్రీవ స్వామి యొక్క అవతారం జరిగినటువంటి రోజు, లక్ష్మీ హయగ్రీవుల వారి యొక్క జయంతి. వ్యాఖ్యాముద్రాం కరసరసిజై పుస్తకం శంఖచక్రే బిభ్రద్భిన్న స్ఫటికరుచిరే పుండరీకే నిషన్న అమ్లాన శ్రీరమృత విశదై అంశుభి ప్లావయన్ మాం ఆవిర్భూయాత్ అనగమహిమా మానసే వాగధీశ అంటూ విద్యాది దేవత అయినటువంటి స్వామిని స్తుతించేటువంటి రోజు. ప్రపంచం మొత్తం కూడాను సంస్కృత భాషా దినోత్సవాన్ని జరుపుకునేటువంటి రోజు. అస్మిన్నేవ దినే సమగ్రే విశ్వే సంస్కృత భాషాయాః దినోత్సవః పరిపాల్యతే. ఇదం దినం సామాన్యం నాస్తి, అత్యంత పవిత్ర దినేషు ఏతద్దినం అంతర్భవతి. ఇటువంటి పవిత్రమైనటువంటి శ్రావణ పూర్ణిమలో ఉన్నటువంటి పరిపూర్ణత అనేటువంటి భావం ఏదైతే ఉన్నదో ఆ పరిపూర్ణ భావాన్ని మనం అందిపుచ్చుకోవడానికి ఈ పవిత్రమైనటువంటి రోజున ఇక్కడ మీరందరూ కూడా సమావేశం అవటం ఆనందదాయకం. నేను ఈ భౌతికపరమైనటువంటి విషయాలు, సమాజంలో ఉన్నటువంటి విషయాలు ఎందుకని ఇక్కడ ఇవాళ ప్రత్యేకతలో భాగంగా ప్రస్తావించడం జరిగింది అంటే, గురువుగారు కేవలం ఒకే ఒక దానికి కట్టుబడి ఉండమని చెప్పరు. నువ్వు అన్నింటిలోనూ అంతర్లీనమై ఉంటావు, కానీ నీ సమగ్రమైనటువంటి నీ లక్ష్యం ఎటువైపు ఉన్నది అనేటువంటిదే ముఖ్యం. ఆత్మతత్వాన్ని నువ్వు అందుకోవడం అనేటువంటిది ముఖ్యం అని చెబుతారు. సమాజం వేరు, మనం వేరు కాదు. అందుకని వ్యక్తి, కుటుంబం, సమాజం, దేశం, విశ్వం ఇలాంటి ఒక అంచెలంచెల విధానంలో గురువుగారు ప్రయాణం చేయమని చెప్తారు.
ఆధ్యాత్మికత అంటే అసలైనటువంటి అర్థాన్ని చాటి చెప్పినటువంటి వారు. నీ గురించి నువ్వు తెలుసుకోవటం, అలాగే నువ్వు జీవిస్తున్నటువంటి సమాజంలో నీ సహచర ప్రాణులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి పట్ల కూడాను అనురాగాన్ని, ఆప్యాయతని కలిగి ఉండడం. ఓంకార బీజప్రాయమైనటువంటి ఈ సృష్టిలో ప్రతి వ్యక్తిలోనూ, ప్రతి జీవిలోనూ కూడాను దివ్యత్వం అనేటువంటి దాన్ని చూడమని చెప్తారు. ప్రతి జీవిలోనూ దివ్యత్వాన్ని చూడు. ఆత్మో సర్వభూతాన్ని యహ పశ్యతి సహ పండిత అని చెప్తారు. ఎవరు పండితుడు అంటే వేదాంగ శాస్త్ర పురాణ కావ్య నాటకాది గ్రంథాలను అధ్యయనం చేసినటువంటి వాళ్ళు కాదు. ప్రతిరూపం నీ ప్రతిరూపంగా భావించమని చెప్పారు. ప్రతిరూపం నీ ప్రతిరూపంగా ఆ బింబ ప్రతిబింబ భావాన్ని ప్రతి జీవిలోనూ చూడమని చెప్పినటువంటి గురువర్యులు. విశ్వానికంతా స్ఫూర్తిని నింపినటువంటి వారు కాబట్టి విశ్వగురువులుగా విశ్వస్ఫూర్తి తత్వాన్ని చాటి చెప్పినటువంటి వారిగా వారు విశ్వస్ఫూర్తి గురువర్యులయ్యారు. అటువంటి దివ్యమైన ఆధ్యాత్మిక తత్వాన్ని మనం అందిపుచ్చుకొని మనం మరింత ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది. ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నప్పటికీ సామాన్య ప్రజానీకాన్ని చైతన్యపరుస్తూ ఎక్కడా ఆర్భాటాలకు పోకుండగా చాలా క్రమశిక్షణతోటి, ఇదే ఆధ్యాత్మికతలో అసలైనటువంటి లక్షణం. మెహర్బానీ చేయటం ఆధ్యాత్మికత కాదు. ఇక్కడ ఉన్నటువంటి మాన్యుల యొక్క మాటల్లో కూడాను స్పష్టంగా విన్నాం మనం. క్రమశిక్షణతో పరిపూరితమైనటువంటి ఆత్మ చైతన్య తత్వాన్ని అందరికీ అందిస్తున్నటువంటి విశ్వస్ఫూర్తి గురువర్యుల యొక్క సాహిత్యాన్ని అధ్యయనం చేయటం ప్రాథమికమైతే, వారు అనుగ్రహిస్తూ ఉన్నటువంటి ఆత్మతత్వ చైతన్యాన్ని పొందడం అనేటువంటిది పరమ లక్ష్యంగా పెట్టుకొని మనం అందరం కూడాను ముందుకు సాగాలి అని మనసారా కోరుకుంటూ ఉన్నాను. ఆధ్యాత్మిక దివ్య ప్రస్థానం వైపు మన అడుగులు పడాలి అని, అందుకు సద్గురువుల యొక్క అనుగ్రహం మనకి ఎప్పుడూ కూడా లభించాలి అని మనస వాచ కర్మణ గురువర్యుల యొక్క పాదపద్మాలకు మరొక్కసారి నేను నా నమస్కారాలని తెలియచేసుకుంటూ, చాలా మాట్లాడాలని ఉంది కానీ సమయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇటువంటి దివ్యమైన చాలా మహిమాన్వితమైనటువంటి ఇలాంటి కార్యక్రమాలలో కాలిక స్పృహ, నాలిక స్పృహ ఈ రెండు అవసరం కాబట్టి నాకు కేటాయించినటువంటి ఈ సమయంలో యథాశక్తి నాకు తోచినటువంటి గురువుగారి యొక్క ఆధ్యాత్మిక భావ తరంగాలు ప్రసరించడం వల్ల మాట్లాడినటువంటి మాటలే తప్ప నేను ఏమాత్రం కర్తను కాదు అని, కర్త కారయిత ప్రేరకశ్చైవ అనుమోదక చత్వార సమభాగిన అన్నట్లుగా కర్త చేస్తున్నటువంటి వారు, కారయిత చేయిస్తున్నటువంటి వారు, ప్రేరక ప్రేరణను అందిస్తున్నటువంటి వారు, అంతా చూసి మళ్ళీ సంతోషించేటువంటి వారు మోదకశ్చ. ఈ నలుగురు కూడాను గురువుగారిలోనే అంతర్లీనం కాబట్టి కర్త కారయిత ప్రేరక అనుమోదకులైనటువంటి గురువుగారికి మరొకసారి నమస్కారాన్ని తెలియచేసుకుంటూ, ఈ పవిత్రమైనటువంటి ప్రాంగణంలో ఈ పూట నా 104 మాటలు మాట్లాడించే అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా వందన నందన చందన మందార మకరంద సాహితీ మంజూషలను తెలియచేసుకుంటూ ఉన్నాను. స్వస్తి. థ్యాంక్ యూ డాక్టర్. 94 సావరిన్ కంట్రీస్ ఉన్నాయి. మనం ఏ విధంగా 194 దేశాల నుండి 194 పళ్ళు తీసి వాటిలో ఉండే పళ్ళ రసాన్ని తయారు చేస్తే ఎట్లా ఉందో, ఒక 20-25 నిమిషాల్లో లక్ష్మీనారాయణ గారు అనేక ఆధ్యాత్మిక విషయాలను అంతా కూడా అద్భుతంగా తయారు చేసి ఒక రుచికరమైన వంటకం పెట్టినట్లు సాంస్క్రిట్లో చెప్పారు. థ్యాంక్ యూ. చాలా శుభం. చాలా మంచి మాటలు మాట్లాడినారు. బాలాజీ, ఓట్ ఆఫ్ థ్యాంక్స్. నెక్స్ట్ ప్రోగ్రామ్ సాంస్క్రిట్ యూనివర్సిటీ అంటే ఇప్పుడు ఒక్కోసారి మల్లె పువ్వు ఉంటుంది, జాస్మిన్. సో ఎందుకు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మల్లెపూలు అంతా ఉపయోగిస్తుంటారు
అంటే ఏమిటంటే నేను ఎక్కువ మాట్లాడను. ఈ మల్లెపూల వాసన కానీ చూసినట్లయితే, ముక్కు కానీ చూపించినట్లయితే బాడీలో ఉండే నర్వస్ సిస్టము ఎగ్జైట్మెంట్ స్టార్ట్ అవుతుందంట. అంటే మల్లెపూలలో ఉండే సెంటు విపరీతమైన ఉత్తేజాన్ని, శక్తిని కలిగిస్తుందంట. అందుకని కొత్తగా పెళ్ళైన వాళ్ళ మంచి సంబంధం కోసం మల్లెపూలను ప్రసాదిస్తుంటారు, మల్లెపూలను గిఫ్ట్గా ఇస్తుంటారు. ఇప్పుడు మీరు ఈరోజు కొన్ని సాంస్క్రిట్కి సంబంధించిన విలువైన విషయాలు చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాయి. మా బాలాజీ కూడా చెప్పినారు, మీరు ఒక బుక్కి ఫార్వర్డ్ కూడా రాసినారు అని చెప్పినారు. నేను మధ్యలో ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు మనం మాట్లాడే స్పీకర్ని కూడా రిక్వెస్ట్ చేసుకొని కొంతసేపు ఆగి, అంటే వచ్చిన గెస్ట్ ఆగకూడదు అక్కడ, అంటే మేము వెంటనే రిసీవ్ చేసుకున్నాం. సో ఏమిటంటే రిలేషన్స్, ఈ ఎమోషనల్ బాండ్స్ కానీ తగ్గిపోయినాయంటే మనుషులు ఎవరన్నా చనిపోతే కూడా ఏడ్చాం. అంటే మనకు హార్ట్ లాంగ్వేజ్ కానీ లేకపోతే మనకు ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మనకు పవర్ఫుల్గా మాట్లాడినారు. దాంట్లోనే కంటిన్యూషన్లోనే మూలాధార చక్రము, స్వధిష్టాన చక్రము, మణిపుర చక్రము, అన్హత చక్రము, విశుద్ధ చక్రము, ఆజ్ఞా చక్రము, సెంటర్స్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ. దీనిలో ఈ హార్ట్ పార్ట్లో ఉండేది అన్హత చక్రం అంటారు. చిన్న పిల్లలకి చిన్నతనంలో కానీ ప్రేమను కానీ తల్లిదండ్రులు కానీ పంచకపోతే ఈ సెంటర్ ఓపెన్ కాదు, వాళ్ళు క్రిమినల్స్ అయిపోతారు. తల్లిదండ్రులు చిన్నప్పుడు మమకారాన్ని కానీ పిల్లలకు చూపినట్లయితే దాన్ని రిసీవ్ చేసుకొని ప్రేమను పంచడం ప్రారంభిస్తారు. అది ఒక యాంగిల్. రెండోది ఒక హార్ట్ మెడిటేషన్ ఉంది, దాన్ని ఏమంటారంటే లవ్ మెడిటేషన్ అంటారు. మనుషుల మధ్య ప్రేమ, అనురాగము, ప్రశాంతత, నిర్మలమైన స్థితి వెళ్ళాలంటే ఒక ధ్యాన ప్రక్రియ ఉంది. సో అది ఇంతకుముందు 3 చెప్పినా మీకు. ఒకటి చిక్కుల నుండి బయటపడవేసే ధ్యానము, మనస్సును శుభ్రం చేసే ధ్యానము, ఓంకార ధ్యానం చేసినాను. ఇప్పుడు ఒక హాఫ్ మినిట్లో ఒక ధ్యానము, దాన్ని ఏమంటారంటే లవ్ మెడిటేషన్, హార్ట్ మెడిటేషన్ అంటారు. ఎవరైతే దీనిని హార్ట్ మెడిటేషన్ చేస్తారో వాళ్ళంతా ప్రశాంతంగా ఉంటారు. దానికి ఎలా చేస్తారంటే, ఇప్పుడు మన రంగదామ గారు ఈ చేతి వేలును చూపించారు. ఈ చేతి వేలలో ఈ బటన్ వేలు ఇది అగ్ని, ఈ వేలు ఏమంటారు, దీన్ని చూపుడు వేలు అంటారు. ఇది ఏమి గాలి. ఈ లాస్ట్లో మిడిల్ ఫేర్ ఉంది, ఇది ఆకాశం. నెక్స్ట్ ఉంది భూమి, లాస్ట్ ఉంది నీరు. అంటే అగ్ని, గాలి, ఆకాశము, భూమి, నీరు. అంటే ఈ చేతిలో ఉండే సెంటర్స్ మన గురువుగారు కూడా చేతులు అలా చూపిస్తున్నారు. అంటే ఏమి ఎనర్జీ పాసింగ్ సెంటర్స్ ఉంటాయి ఈ సెంటర్లో. సో ఈ ఎనర్జీ పాసింగ్ సెంటర్ని మనము ఈ హార్ట్ మెడిటేషన్లో ఒక్కసారి చివరిగా మన కుడి చేయిని ఇలా తీసుకోండి, మన బయలాజికల్ హార్ట్ దగ్గర ఇలా పెట్టుకోండి, మన హృదయం దగ్గర. ప్లీజ్ షేర్ దిస్ ఎక్స్పీరియన్స్. హృదయం దగ్గర ఇలా చేయి పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి, మనస్సును పూర్తిగా హృదయం పైన కేంద్రీకరించండి. సో ప్లీజ్ షేర్ యువర్ మైండ్ ఆన్ ది హార్ట్. ఈ హృదయానికి దగ్గరగా పెట్టుకొని బయలాజికల్ హార్ట్ దగ్గర మనస్సును కేంద్రీకరించండి. కేంద్రీకరిస్తే మనస్సు చాలా ప్రశాంతంగా తయారవుతుంది. సో మనిషిలో ప్రేమ వికసించడానికి, నిర్మలమైన స్థితి రావడానికి దీన్ని విజ్ఞాన భైరవ తంత్రాల్లో శివుడు పార్వతికి చెప్తాడు. సో ఇవంతా మన సాంప్రదాయం, యోగా, తంత్ర పవర్ఫుల్. సో ఇవన్నీ ధ్యానం చేసుకుంటే నీ సమస్యలకు అంతా మార్గం చూపుతుంది. కాబట్టి ఈరోజు ఒక 4 ధ్యాన ప్రక్రియలు చేసినాను. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ రెడీనా? ఓకే. అవర్ బాలాజీ, రమణారెడ్డి గారు, కిషన్, ఆల్ ది పీపుల్ ప్లీజ్ కమ్ టు స్టేజ్. ఏ సైంటిస్ట్ ఫ్రమ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ given exemplar and excellent talk. Now on behalf of our Dr. Srinivas Garu, a person who has given excellent and exemplary talk. So felicitation is a happy thing. Sir. ఇక్కడికి రమ్మంటారా? So thank you, sir, for receiving felicitation. The next. Now I invite Sri Rangadam Garu. So a person who has delivered inspiring talk on yoga
and a person who visited many countries in the world, and he deserves a lot for getting a felicitation. Now, who is staying? Guru Babu, SpiceJet staff. Guru Babu. Giri Babu, sir. Oh, okay. So, now I invite Giri Babu Garu. He is from SpiceJet. He is going to felicitate our Rangadama Garu in this occasion. A teacher for yoga, a person who traveled many countries. Please. Thank you. And Giri? Thank you, Giri Babu Garu, for your nice felicitation. Thank you. Yes, Deputy Conservator of Forest. I invite Sri Ashok Kumar Garu. Please come and receive our felicitations. Suprata Garu, G Network. I invite Suprata Garu, G Network. She is going to felicitate our distinguished. Please come, sir. Our guest, Ashok Kumar Garu. Please. So, Suprata Garu. Your name, huh? Suprata. Okay. So, thank you. Suprata Garu. Thank you, sir. Please. National Sanskrit University delivered an inspiring talk, delivered very, very valuable information now. Ramesh Rayal Garu to felicitate our distinguished guest, Dr. Gangichetti Lakshmi Narayan Garu, Sanskrit Universities, who delivered inspiring talk on Sanskrit literature in this connection. So thank you Gangichetti Lakshmi Narayan Garu for having nice so everything is happy మా అందరికీ ప్రేరణ దాత ప్రొఫెసర్ చిన్నయ్య గారు, వాళ్లకు మన శ్రీ డాక్టర్ బాలాజీ గారు సన్మానిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఒక సభాసారథిగా అధ్యక్షులుగా నిర్వహించినటువంటి డాక్టర్ ప్రొఫెసర్ చిన్నయ్య గారికి, అదేవిధంగా ఈ సత్కారం నిర్వహించిన డాక్టర్ శ్రీ బాలాజీ గారికి ధన్యవాదాలు. Our excellent heart person, a person who has excellency, a good-hearted person, Balaji, Ramana Reddy Garu, Kishore, all people, Suprat, Ramesh Royal, all people who have felicitated here. At the same time, ఇక్కడ ఉన్న అందరినీ కూడా అభినందిస్తున్నాను. నాకు పేర్లతో చెప్పాలని ఉంది. నేను ఒక 15 సంవత్సరాల క్రితం ప్రిన్సిపల్గా పనిచేసిన, అప్పుడు కాలేజీలో ఉండే వాళ్ళందరినీ పేరుతో పిలిచేవాడిని నేను. అప్పుడు ఆశ్చర్యంగా, ఇప్పుడు మీరు పేరుతో పిలిచినట్టు ఫీల్ అయిపోయి హ్యాపీగా ఫీల్ కావాలా. సో thank you very much for your presence and for our successful program. Now I invite Deepa Ramu for Deepa. So she has great love on her husband. So she added Ramu. Okay, we appreciate. So please share a vote of thanks in this connection, Deepa Ramu. వేడుకలకు అనుమతినిచ్చి వారి దివ్య సందేశాన్ని అనుగ్రహించినటువంటి, ఆశీర్వదించినటువంటి విశ్వమాత స్వరూపులు, ఆధ్యాత్మిక విశ్వగురువు, వైజ్ఞానిక ఋషి, పూర్ణ గురుదేవులు శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారికి స్ఫూర్తి కుటుంబం సభాముఖంగా సాష్టాంగ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాం. ముందుగా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి ప్రొఫెసర్ పి చెన్నయ్య గారికి వారి అనుభవ చిన్నయ్య CHINNAA అక్కడ ఈ ఉంది కానీ నేను చెప్పలేదు ఇంతవరకు ఐ అన్నమాట CHI చిన్నయ్య స్మాల్ మ్యాన్. మీరు స్మాల్ అయినా కానీ చాలా నాలెడ్జ్ని మా అందరికీ షేర్ చేశారు సార్. చిన్నయ్య గారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వారు ఇది అది అని కాకుండా చాలా వారు పొందినటువంటి నాలెడ్జ్ని అందరికీ షేర్ చేసుకోవాలన్న ఒక థింకింగ్ మా అందరికీ చాలా నచ్చింది. అండ్ ప్రోగ్రామ్ అంతా చాలా యాక్టివ్గా
కండక్ట్ చేసినందుకు స్పెషల్ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. అండ్ గురువు గారి దివ్య సందేశాన్ని మన అందరికీ తెలియజేసినటువంటి శ్రీ ఎన్ఎస్ బాలాజీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే గురువుగారు ప్రతిపాదించినటువంటి ఆసన ప్రాణాయామ ధ్యాన ప్రక్రియ విధానాన్ని మనకి డెమాన్స్ట్రేట్ చేసినందుకు, ఇన్స్ట్రక్టర్గా వ్యవహరించినందుకు సుప్రత్ గారికి మరియు డెమాన్స్ట్రేషన్ చేసినటువంటి కిరణ్ భూపతి గారికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ మన ఆహ్వానాన్ని స్వీకరించి సమయం లేకపోయినా వారి విలువైన సమయాన్ని మనకు కేటాయించి ముఖ్య అతిథిగా విచ్చేసి గురువుగారి ప్రత్యేకతను మరియు గురు ప్రాముఖ్యతను అలాగే ప్రతి మనిషి జీవితంలో గురువు యొక్క రోల్ ఏంటి అని మనకి ఆ గురువు యొక్క ఆవశ్యకతను తెలియజేసినటువంటి, అదే కాకుండా గురువుగారి ది లైఫ్ బుక్ గురించి మనకి వివరించినటువంటి ఆచార్య శ్రీ వత్స గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ కె శ్రీనివాస్ గారు మనకి తత్వం అంటే ఏంటి, గుణం అంటే ఏంటి, అంతేకాకుండా వారి పరిజ్ఞానం అంతా మనతో పంచుకొని గివింగ్ అండ్ షేరింగ్ గురించి మంచి కాన్సెప్ట్ని, అదేవిధంగా మనకి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఉన్నటువంటి హెల్పింగ్ నేచర్ అన్నది సొసైటీలో ఎలా తక్కువైంది, అది అందరూ ఎలా మెయింటైన్ చేయాలి, హెల్పింగ్ నేచర్ అన్నది చాలా చక్కగా వివరించారు. ఓంకారం గురించి జరిగినటువంటి రీసెర్చ్ కానీ నాలెడ్జ్ అన్ని అందరికీ షేర్ చేయడం జరిగింది. చాలా చక్కగా అనిపించింది సార్. థ్యాంక్ యూ సార్. ఆచార్య శ్రీ రంగదామ గారు వారు వివరించినటువంటి మార్పు అనేది ప్రతి వ్యక్తిలో అది పాజిటివ్గా కానీ చిన్నప్పటి నుంచి జరిగిన మార్పు ఒకటి ఉంటుంది, సైంటిఫికల్గా విజ్ఞానపరంగా నేర్చుకుంది కొంచెం ఉంటుంది. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మనం ఒక పాయింట్ అన్నది తీసుకోగలుగుతాం. దాని అన్నిటికీ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే స్వీకరించగలిగే మార్పు. మంచి పాయింట్ అన్నది అది ఎవరి దగ్గర నుంచి అయినా తీసుకోవచ్చు అన్నది బాగా తెలియజేశారు. దివ్యత్వము, కర్మ సిద్ధాంతము, సెల్ఫ్ అనాలిసిస్ అన్నది ప్రతి ఒక్కరూ చేసుకోవాలి, దాని ద్వారా మనం అన్నది ప్రోగ్రెసివ్ వేలో వెళ్ళొచ్చు అన్నది చాలా సింపుల్గా చక్కగా వివరించారు. సాధన గురించి కూడా చాలా చక్కగా తెలియజేశారు సార్. స్పెషల్ థ్యాంక్స్. అండ్ అశోక్ కుమార్ గారికి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే స్పిరిచువాలిటీని ఎన్విరాన్మెంటల్తో లింక్ చేసి అది ఎలా కనెక్టివ్గా ఉంటుంది, అదే కాకుండా చిన్న పాయింట్ ఏంటంటే ఆనందమే మనిషి యొక్క స్వరూపం అనేది అందరికీ తెలిసిన విషయం అయినా అందరూ ఇగ్నోర్ చేసిన విషయం, కానీ బేసిక్ మన లైఫ్ స్టైల్కి అదే ఒక కామన్ పాయింట్ అని అందరికీ ట్రిగ్గరింగ్ పాయింట్గా తెలియజేశారు. స్పెషల్ థ్యాంక్స్ సార్. అండ్ ప్రాక్టికల్ ఫిలాసఫీ గురించి కూడా, స్ఫూర్తి ఫ్యామిలీ అంటే ఏంటి, ఇప్పుడు చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళందరినీ స్ఫూర్తి ఫ్యామిలీలో భాగంగా చేసుకోవాలని ఆశిస్తున్నాం. గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు ఐ థింక్ ఇది సెకండ్ టైం అనుకుంటా సార్. ఫస్ట్ టైం స్పీచ్ చాలా చక్కగా ఇచ్చారు. ఈరోజు వారికి సాంస్క్రిట్ డే అయినా కానీ వారికి టైం లేకపోయినా మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చి జ్ఞానం విజ్ఞానం ఈ రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్ని చాలా క్లియర్గా చేశారు. అంతేకాకుండా గురువుగారి యొక్క ఓమ్నీ ప్రెజెన్స్ని మీ మాటల్లో అందరికీ అర్థమయ్యేలా తెలియజేసినందుకు స్పెషల్ థ్యాంక్స్ సార్. ఈనాటి కార్యక్రమం నిర్వహించుకోవడానికి ఈ ప్రాంగణాన్ని మనకు అందించినటువంటి నిషా కన్వెన్షన్ హాల్ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే పిలవగానే చాలామంది కొత్త వారిని ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళు ఆదివారం అయినా వాళ్ళ షెడ్యూల్స్ అన్నీ పక్కన పెట్టుకొని ఏంటి కాన్సెప్ట్ అని తెలుసుకోవడానికి వారు చేసినటువంటి ఒక చిన్న ఎఫర్ట్ చిన్న ఎఫర్ట్ కాదు, రావాలి అని సంకల్పం చేసుకొని వచ్చిన కొత్త వాళ్ళందరికీ స్ఫూర్తి కుటుంబం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా వాళ్ళందరూ స్ఫూర్తి కుటుంబంలో మెంబర్స్గా అయ్యి గురువుగారి ఆసన ప్రాణాయామ ధ్యాన ప్రక్రియ విధానాన్ని అందరికీ తెలియజేసేలా వారి వంతు కృషి చేస్తారని కూడా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ వేడుక ఆశాంతం గురువుగారు మనం వెన్నంటే ఉండి వారి ఆశీర్వచనాలు అందించినందుకు గురువుగారికి ప్రత్యేక కృతజ్ఞతలు సభాముఖంగా సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అందరూ ఒక వరుస క్రమంలో వచ్చి గురువుగారి దివ్య ఆశీస్సులను స్వీకరించి మహాప్రసాదం స్వీకరించవలసిందిగా వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ దీపారాము ఫర్ యువర్ నైస్ vote of thanks. Chairperson, I conclude this program with Omkaram for the blessings for all people.
शक्तिरूपे विश्वस्फूर्ति गुरवे नमः। ॐ विश्वरूपे 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 शक्तिरूपे विश्वस्फूर्ति गुरवे नमः। स्फूर्ति ओम। ఆధ్యాత్మిక విశ్వగురువు వైజ్ఞానిక ఋషి పూర్ణ గురుదేవులు
ఎవరు? విశ్వరహస్యం ఛేదిస్తున్నది ఎవరు? భూగోళాన్ని చాపగా చుడుతుందెవరు? మనిషే కదా, ఈ మనిషే కదా, మనిషే కదా, ఈ మనిషే కదా. భూగర్భాన్ని వెలికి తీసి సముద్రాన్ని వేస్తూ, భూగర్భాన్ని వెలికి తీసి సముద్రాన్ని వేస్తూ, ఆకాశ దుర్విని చేస్తుందెవరు? ఆకాశ దుర్విని వేస్తుందెవరు? మనిషే కదా, ఈ మనిషే కదా, మనిషే కదా, ఈ మనిషే కదా. ఎక్కడో ఎక్కడో అనంత విశ్వంలో ఎవరో ఉన్నారని, ఏదో చేస్తారని, ఆకాశ ఉత్తరాలను మేఘా సందేశాలను భూమి నుండి దివికి పంపేది ఎవరు? భూమి నుండి దివికి పంపేది ఎవరు? మనిషే కదా, ఈ మనిషే కదా, మనిషే కదా, ఈ మనిషే కదా. సర్వాన్ని సర్వస్వాన్ని దాసోహం చేసుకోవాలని కలలు కనేదెవరు? కలలు కనేదెవరు? దైవాన్ని దరి చేర్చి అందరికీ అందించే యత్నాలు చేసి సాధించేదెవరు? మనిషే కదా, ఈ మనిషే కదా, మనిషే కదా, ఈ మనిషే కదా, మనిషే కదా, ఈ మనిషే. మధురం మధురం విశ్వస్ఫూర్తి నామస్మరణం, విశ్వస్ఫూర్తి మూలమంత్రం రక్షాకవచం. మధురం మధురం విశ్వస్ఫూర్తి నామస్మరణం, విశ్వస్ఫూర్తి మూలమంత్రం రక్షాకవచం. సద్గురు నామ జపం మధురం మధురం, మనసార చేయు మననం మధురం మధురం. మధురం మధురం విశ్వస్ఫూర్తి నామస్మరణం.
నామస్మరణ మాకెంతో మధురం ప్రతినిత్యం చేయు ధ్యానం మధురం మధురం ఈ నామస్మరణ మాకెంతో మధురం నీ గంధ రచనలు మధురం మధురం నీ గంధ రచనలు మధురం మధురం మీరందించిన గానం మధురం 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 విశ్వస్ఫూర్తి నామస్మరణం ఆత్మీయత మధురం మధురం నిరాశించే విశ్వసేయస్సు మధురం మీరు చూపు ఆత్మీయత మధురం మధురం నిరాశించే విశ్వసేయస్సు మధురం మీ మాధ్యమిక విధానం మధురం మధురం మీ మాధ్యమిక విధానం మధురం మధురం మీరు సూచించే ప్రణయామం